మహీధర్రావు గారు 2 చేతులు గడ్డానికి కాంచుకుని దీర్ఘాలోచన చేస్తున్నట్లుగా కూర్చున్నారు. శరత్చంద్ర అక్కడే ఉన్న టేబుల్కి ఆనుకుని నిలబడి ఉన్నాడు. వసంత కుర్చీలో కూర్చుని కిందకి చూస్తోంది. ప్రీతి మాత్రం బోనులో పులిలా అసహనంగా ఆ గదిలో ఒకచోట నిలబడలేనట్లుగా అటూ ఇటూ తిరుగుతోంది. అలా తిరుగుతున్న ప్రీతి హఠాత్తుగా ఆగి సరాసరి తండ్రికి ఎదురుగా వచ్చి నిలబడి సూటిగా చూస్తూ అడిగింది, డాడీ, నేను చెప్తున్నాను, వసంత కామేశ్వరరావుతో కాపురం చేసే మాట ఒట్టిది. వాడసలు మనిషే కాదు, పశువు. లేకపోతే అంటున్న ప్రీతి మాటలకి ఆయన తలెత్తి కూతురి వైపు అర్థింపుగా చూస్తూ, నువ్వు కాస్త ఆగమ్మా, ఇది ఆవేశపడితే జరిగే పని కాదు అన్నారు. ఇంకా ఆలోచన ఏమిటి డాడీ? శరత్ని ఆ జగదంబకి కామేశ్వరరావుకి నోటీసులు పంపించమని చెప్పండి అంది ప్రీతి ఆవేశంగా. ప్రీతి, అందరూ నీలా ఆలోచించలేరు. ఆవేశపడితే అసలేం జరగదు అన్నారాయన. ఏమిటి డాడీ మీరనేది? ఏమిటి? వసంతని మీరు మళ్ళీ అత్తవారింటికి పంపుతారా? ఆ రాక్షసుల చేతికి మళ్ళీ అప్పగిస్తానంటారా? ప్రీతి వేలు పెట్టి చూపిస్తూ బెదిరిస్తూ చెప్పింది. నేను చెప్తున్నాను డాడీ, ఈసారి కనుక అక్కడికి పంపిస్తే వసు బతకదు. నేను గ్యారెంటీ ఇవ్వగలను అందామే. అసలు వాళ్ళ అసంతృప్తికి కారణం ఏమిటో తెలుసుకుందామమ్మా. ఎందుకంటే వసంతని వాళ్ళంతటి వాళ్ళు వచ్చి అడిగారు చేసుకుంటామని. మనమేం వాళ్ళకి వసంతను అంటగట్టలేదు కదా అన్నారాయన. అదే డాడీ, నేను అదే మిమ్మల్ని తెలుసుకోమంటున్నాను. అప్పుడు ఎందుకు అడిగారు? డబ్బు కోసం. మీకు వసంత మీద ప్రేమ ఉంది కదా, అది సాకుగా పెట్టుకుని డబ్బులు గుంజాలనుకున్నారు వాళ్ళు. అది సాగకపోయేసరికి వసుని నరకం చూపిస్తున్నారు అంది ప్రీతి. పెళ్ళయి కనీసం 6 నెలలైనా కాలేదు, అప్పుడే ఇన్ని తగాదాలా అన్నారాయన బాధగా. మనల్ని వాళ్ళు మోసం చేశారు, అది వాళ్ళ తప్పు కాదు, మన తెలివి తక్కువతనం డాడీ. ఈ విషయంలో మీరు ఇంకేదైనా చెప్పాలనుకుంటే నేను విన్ను. నేను మాత్రం డైవర్స్ నోటీస్ ఇప్పించి తీరుతాను కోపంగా అంది వసంత. పినాకపాణి అంకుల్ వస్తున్నారుగా, వాడి సలహా కూడా అడుగుదాం. చూడమ్మా, సాధారణంగా ప్రతి కుటుంబంలో ఇలాంటి గొడవలు మొదట్లో ఉంటూనే ఉంటాయి. కొన్ని రోజులు పోతే అవే సర్దుకుపోతూ ఉంటాయి. వాళ్లే మామూలుగా అవుతారు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అన్నారాయన నచ్చ చెప్తున్నట్లుగా. నాన్ సెన్స్. అది ఎప్పుడంటారు? భార్యాభర్త అన్యోన్యంగా ఉన్నప్పుడు. పెళ్ళి ఎందుకు చేసుకున్నారో మర్చిపోయి మృగాల్లా ప్రవర్తించే వ్యక్తులతో 100 ఏళ్లు కలిసి ఎవరు జీవిస్తారు డాడీ? ఈ జీవితం అంత తేరగా పనికిమాలినగా ఎవరికుంటుంది? ఏ మనిషికైనా పెళ్లి కంటే ముఖ్యం మంచి జీవితం అంది ప్రీతి. అది కాదమ్మా అంటూ ఏదో చెప్పబోయారు ఆయన. మీరు నాకు ఇంకేం చెప్పద్దు డాడీ. పెళ్లి సరిగ్గా కాని ఆడపిల్లలు పుట్టింటికి వస్తే పెద్దవాళ్ళు మనసు అర్థం చేసుకుని ఆసరా ఇస్తే వాళ్ళకి అంత బాధ ఉండదు. లోకం మాట ఏమిటో కానీ ముందు మీరే పిరికితనం నూరిపోస్తే ఆ ఆడపిల్ల ఏమవుతుంది? మీకు మీ పిల్లల జీవితం ముఖ్యమా, లేక లోకం ముందు తలెత్తుకోలేకపోవడమా? అదంతా మీ పిరికితనం. దానికోసం వీళ్ల బతుకులు పాడు చేసుకోమంటే ఎలా? పెళ్ళి అనేది వ్యక్తి యొక్క స్వంత విషయం. దాని మీద లోకం పెత్తనం ఉండకూడదు. లోకం జోక్యం చేసుకుంటుంటే ఇది నా స్వవిషయం, నోరు మూసుకోండి అని చెప్పే ధైర్యం ప్రతి ఆడపిల్లకి ఉండాలి. మనిషి దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఎదుటివాడిని మోసం చేయకూడదు. కానీ తన జీవితం తనకి చేతనైనంత వరకు తనే దిద్దుకునే స్వతంత్రం మనిషికి ఎప్పుడూ ఉండాలి డాడీ అంది ఆవేశంగా ప్రీతి. ప్రీతి, డాడీ మాట మీద నమ్మకం ఉంచు. ఆయన అన్నీ తెలుసుకుని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు కదా అన్నాడు శరత్చంద్ర. మీరేమైనా చేయండి, ఎంతైనా ఆలోచించండి, కానీ వసంత మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదు, తెలిసిందా? ఖచ్చితంగా అంది ప్రీతి. సరే సరే, నేను ఏది చేసినా వసంత క్షేమ ఆలోచించి చేస్తాను కదా అన్నారాయన. ప్రీతి వసంత దగ్గరికి వచ్చింది. తల మీద చెయ్యి వేస్తూ, వసు, నీకు మళ్ళీ అక్కడికి వెళ్ళాలనుందా అని అడిగింది. వసంత చప్పున ప్రీతి చెయ్యి పట్టుకుంటూ, లేదు,
నాకెక్కడికి వెళ్ళాలని లేదు అంది. సరే, నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు స్థిరంగా అంది ప్రీతి. శరత్చంద్ర ప్రీతి వైపు ముగ్ధుడైనట్లుగా చూస్తున్నాడు. ప్రీతి కళ్ళల్లో ఆగ్రహం, తన అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పడంలో ఆ నిర్మోహమాటం అతన్ని ఆనందపరిచాయి. ఆ క్షణంలో అతనికి ప్రీతి అంటే చాలా ఇష్టం కలిగింది. అతడు ఆ రోజు ఉదయం కోర్టుకు వెళ్తుంటే ప్రీతి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏమిటి ప్రీతి అని అడిగాడు. అమ్మయ్యా, మీరున్నారు కదా, ఎక్కడ కోర్టుకు వెళ్ళిపోయారో అనుకున్నాను. మీరు అర్జెంటుగా ఇక్కడికి రావాలి అంది ప్రీతి ఫోన్లో. సరే అంటూ 5 నిమిషాల్లో అతను ప్రీతి ఇంటికి వచ్చాడు. కాలింగ్ బెల్ వినిపించగానే తలుపు తీసి అతన్ని చూసిన ప్రీతి, అరే అప్పుడే వచ్చేసారే అంది ఆశ్చర్యంగా. ఎందుకు ఆశ్చర్యం అడిగాడతను. ఫోన్ చేయగానే ఎందుకు ఏమిటి అని అడగకుండా వచ్చినందుకు అంది ప్రీతి. అర్జెంట్ కాకపోతే మీరు రమ్మని అనరు కదా అన్నాడతను. ప్రీతి అతన్ని లోపలికి తీసుకువెళ్ళి జరిగిందంతా క్లుప్తంగా చెప్పింది. శరత్ నిశ్చేష్టుడైనట్లుగా విన్నాడు. సమయానికి డ్రైవర్ వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను వాళ్ళ చేతుల్లో చావడమో నా చేతుల్లో వాళ్ళు చావడమో జరిగుండేది అంది ప్రీతి. మీరు మరీ అంత ఆవేశపడితే ఎలా అన్నాడు శరత్చంద్ర. ఆవేశమా? ఆ దృశ్యం గుర్తొస్తే ఇప్పటికీ మళ్ళీ వెళ్ళి వాళ్ళ పీక పిసుకు చంపేయాలనిపిస్తోంది. రాస్కెల్, వాడికి ఎంత ధైర్యం అంది ప్రీతి పిడికిలి బిగిస్తూ. ఓకే ఓకే, వసంతని అడిగి మీరు అన్ని విషయాలు తెలుసుకోండి, దాన్ని బట్టి మనం ఆలోచిద్దాం అన్నాడు శరత్చంద్ర. నేను తెలుసుకోవడం ఒకసారి, మీకు చెప్పడం మరోసారినా? రండి, వసంత చెప్పేటప్పుడు మీరు కూడా విందురు గాని అంది ప్రీతి. ఇద్దరూ వసంత గదిలోకి వెళ్లారు. అక్కడ వసంత మంచం మీద కూర్చుని కిటికీలో నుంచి బయటికి చూస్తోంది. అడుగుల శబ్దం వినగానే ఇటు తిరిగి చూసింది. ఎప్పుడూ నవ్వుతూ కళగా ఉండే ఆ ముఖం దిగులుగా దీనంగా ఉంది. ముఖం మీద దెబ్బలు తగిలి వాచిన ఎర్రటి చారలు ఇంకా కనిపిస్తున్నాయి. కళ్ళు భయంగా, బాగా దెబ్బతిన్న తర్వాత దీనంగా చూసే కుక్కపిల్ల కళ్ళల్లా ఉన్నాయి. వసంత శరత్చంద్రని చూడగానే పైట నిండుగా కప్పుకుని మంచం మీద నుంచి దిగి నిలబడింది. ప్రీతి వసంత దగ్గరికి వెళ్ళింది. వసంత పైటను పక్కకి తీసి వసంత భుజం పట్టి తిప్పి మెడ దగ్గర చూపిస్తూ, చూసారా ఆ కంఠం నులమడం వల్ల ఎలా కమిలిపోయిందో అంది. శరత్చంద్ర చూశాడు. కూర్చోవసు, శరత్చంద్రని అడిగాను, ఆయన నీకు ఏం సాయం కావాలన్నా చేస్తారు. జరిగిందంతా దాచకుండా నువ్వు చెప్తే దాన్ని బట్టి వాళ్ళ మీద కేసు ఎలా పెట్టాలో ఆలోచిస్తారు అంది ప్రీతి. వసంత మాట్లాడలేదు, కిందకి చూస్తూ నిలబడింది. చెప్పు వసు, ఇందులో భయపడాల్సింది సిగ్గుపడాల్సింది ఏమీ లేదు అని ప్రీతి 1-2 మాటలు అడగ్గా వసంత చెప్పడం ప్రారంభించింది. వాళ్ళు విడి కాపురం పెట్టినప్పటి నుంచి మండిపడుతూనే ఉన్నారు. నా ఎదుట నిన్ను మావయ్యని వ్యంగ్యంగా హీనంగా మాటలంటుంటే విని సహించలేకపోయేదాన్ని. వాళ్ళని ఏమీ అనద్దు అని జవాబు చెప్పాను. దానికి మా అత్తగారు మండిపడేది. ఆయన నన్ను పట్టుకుని కొట్టేవారు. నేను వెళ్ళినప్పటి నుంచి వాళ్ళు ఒకటే మాట, ఆయన నిన్ను పెంచాడు, ఎలాగో అలా 4 మాటలు చెప్పి డబ్బు తీసుకురా, లేకపోతే మనం ఆ ఇంట్లోనే ఉండే ఏర్పాటు చెయ్యి అంటూ సాధించసాగారు. మావయ్యని అడిగి డబ్బు తెస్తావా లేదా అని రభస ప్రారంభించారు. 1-2 సార్లు వచ్చాను, కానీ మావయ్యని అడగలేకపోయేదాన్ని. నన్ను ఇంత బాగా చూస్తున్న మావయ్యని డబ్బు కోసం పీడించడం నా వల్ల కాదు అనిపించేది. ఉత్త చేతులతో తిరిగి వెళ్ళేదాన్ని. డబ్బు ఇవ్వలేదని చెప్తే మండిపడేవారు. నేను సరిగ్గా అడిగి ఉండనని వాళ్ళ నమ్మకం. నా మీద కసిగా కోపంగా ఉండేది వాళ్ళకి. కామేశ్వరరావు నన్ను చితకబాదేవాడు. అయినా భరించేదాన్ని నేను. ఎందుకంటే ఇక్కడ మావయ్యని బాధ పెట్టే కంటే అక్కడ నేను బాధపడ్డమే నయం అనిపించేది నాకు. మా అత్తగారు ఇంట్లో పని చేయదు. ఆడబడుచులు ఎంతసేపు సినిమాలు. పని మనిషిని కూడా మాన్పించేశారు. ఇంటి పనంతా నా మీద పడేశారు. కాఫీ వేళకి ఇవ్వలేదని తిట్టేవారు. ఇస్తే బాలేదని నా మొహం మీదే పోసేవారు. ఆయనకి నన్ను తన్ని నా మీద ప్రేమ లేదని తల్లికి ప్రకటించడం చాలా గొప్పగా ఉండేది.
వాళ్ళింట్లో అందరూ సోమరిపోతులే. ఒక్కరూ కష్టపడడానికి ఇష్టపడరు. డబ్బు తేరగా వస్తుంటే ఏ పనైనా చేయడానికి వెనకాడరు. ఇంటికెవరైనా వస్తే ఎక్కడ లేని డాంబికం ప్రదర్శిస్తారు. ఎక్కడ లేని ప్రేమ వాళ్ళ మీద చూపిస్తారు. వాళ్లతో కలిసి 4 రోజులుంటే తప్ప వాళ్ళ నిజస్వరూపం ఎవరికీ తెలీదు. పగలంతా ఇంట్లో చాకిరీ, అత్తగారి ఆడబడుచులు సూటిపోటి మాటలు, ఆయన తన్నులు. రాత్రి అయ్యేసరికి నా శరీరం అలసిపోయి శోషొచ్చినట్లుండేది. రాత్రి అయిందంటే ఆయన కోరికల దాహం. పశువులా ప్రవర్తించేవాడు. చివరికి నాలో ప్రాణం అనేదే ఉండేది కాదు. మళ్ళీ తెల్లవారక ముందే మా అత్తగారు, ఏమేవ్ పాలొచ్చాయి, కాఫీ చెయ్యాలి లే అంటూ తలుపు దడదడా బాదేది. నేను అలసటతో లేవలేకపోతే ఆయన జుట్టు పట్టుకు లేవదీసి, అమ్మ పిలుస్తుంటే వినిపించట్లా అంటూ లేపేవాడు. ఒక్కోసారి పంపు దగ్గర బిందెలో మంచినీళ్లు పడుతోనో అలాగే గోడకి జార్లబడి నిద్రపోయేదాన్ని. వంట చేస్తూ కునికిపాట్లు పడుతూ ఉండేదాన్ని. పగలంతా ఈ చాకరీ అయినా పర్వాలేదు, కానీ రాత్రి అవుతోందంటేనే వణుకొచ్చేది. ఆకలికన్న మృగానికి ఆహారంగా వెళ్తున్న దానిలా గడగడలాడేదాన్ని. చాలాసార్లు ఇంటి నుంచి పారిపోయి రావాలని అనుకునేదాన్ని. కానీ మా అత్తగారు నా మనసులో ఊహ కడిపెట్టినట్లుగా, సేయ్ నువ్వు వాళ్ళ దగ్గరికి పారిపోదాం అనుకుంటున్నావేమో, వెళ్ళావంటే నీ అంతు చూస్తాను, వాళ్ళంతు కూడా చూస్తాను, ఆయన పేరంతా యాగీ చేసి పడేస్తాను, నలుగురు ఆయన మొహాన ఉమ్మేసేలా చేయగలను, ఇక ఆయన కూతురికి జన్మలో పెళ్లి కాకుండా రభస చేయగలను నేను, ఆయనకి డబ్బుంటే నాకేం భయం లేదు, నా ముందు పోరి ఎవరూ గెలవలేరు అనేది. అది నాకు చాలా భయం వేసేది. ఎందుకంటే ఆవిడ అన్నంత పని చేయగల సమర్థురాలు. మావయ్య నా పెళ్లి కోసం ఎంతో ఖర్చు చేశారు. వాళ్ళు పెళ్లికి ముందు అన్న ప్రతి మాటని మార్చినా కూడా కోపగించుకోలేదు. కానీ ఈ ఇంటిలోంచి అద్దె ఇంటిలోకి మార్చేసరికి వాళ్ళకి శివం ఎక్కింది. ఎందుకంటే ఇక్కడ ఉండే సుఖాలు అక్కడ లేవు. నౌకర్లు చాకర్లు లేరు. అందుకని కామేశ్వరరావు కాస్త ఒళ్ళు వంచి పనిచేసి బాధ్యతగా కంపెనీ చూసుకుంటే మావయ్య ఎంత నెత్తిన పెట్టుకుంటారో అతనికి చెప్పినా అర్థం కాదు. పని చేయడానికి ఒళ్ళొంగదు. ఒకరి కష్టం మూలంగా సుఖపడాలనే తాపత్రయమే తప్ప కష్టపడి పనిచేసే మనస్తత్వం వాళ్లల్లో ఎవ్వరికీ లేదు. మావయ్య పండక్కి రమ్మని రాస్తే రానని భీష్మించుకుని కూర్చున్నారు. నన్ను కూడా వెళ్ళడానికి వీల్లేదని ఆజ్ఞాపించారు. నేను ఎదురు తిరిగాను. వస్తుంటే 10,000 అడిగి పట్టుకురా, అది తీసుకురాకుండా వచ్చావంటే చీరేస్తాను అన్నాడు కామేశ్వరరావు. ఇక్కడేమో మావయ్య అతను సరిగ్గా పనిచేయకపోతే అసలు ఉద్యోగంలోంచే తీయించేస్తాను అన్నారు. నేను ఎటూ చెప్పలేక నలిగిపోతున్నాను. మీ మావయ్య మీ ప్రీతి అంటూ వాళ్ళు నన్ను ఎత్తిపొడుపుగా మాట్లాడినేవారు. నేను వాళ్ళ వైపు ప్రేమ ఉంటే ఏదో 4 మాటలు చెప్పి డబ్బు లాగొచ్చనని, ఆ పని చేయడం లేదని వాళ్ళ కోపం. నా రూపంగా మావయ్య దగ్గర నుంచి డబ్బు గుంజాలని వాళ్ళ ఆలోచన. ఒక్కసారి మావయ్యకి ఇదంతా చెప్పేసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను అని చెప్పాలని ఎంతగానో అనిపించేది. కానీ పెళ్ళయి 6 నెలలు కూడా కాలేదు. పెళ్ళికి ఎంతో డబ్బు ఖర్చయింది. నేను 6 నెలల్లోనే ఆ పెళ్ళి దులుపుకుని వచ్చేస్తే మావయ్య బాధపడతారు. నేను ఎంత నరకం అనుభవించినా పర్లేదు, ఆయన్ని మాత్రం బాధ పెట్టకూడదు అనుకునేదాన్ని. అందుకే ఆ రోజు పండక్కి వస్తే ప్రీతి సరదాగా అన్నా కూడా నాకు చాలా పెద్ద పెట్టిన దుఃఖం వచ్చేసింది. నన్ను బాధలు పెడితే అది భరించలేక మావయ్య దగ్గర ఏడుస్తానని, మావయ్య డబ్బు ఇస్తారని వారి ఆలోచన. అందుకే నన్ను నరకం పెడుతున్నారు అంటూ చెప్పడం ముగించింది వసంత. ప్రీతి గాఢంగా నిట్టూర్చింది. పిచ్చి వసు, నీ మనసులో క్షోభ తెలియక మాటలతో ఎంతో బాధ పెట్టాను కదూ అంది ప్రీతి. ప్రీతి, నాన్నగారికి చెప్పారా అడిగాడు శరత్. చెప్పాను అంది ప్రీతి. ఏమన్నారు అడిగాడు అతను. నేను చాలా ఆవేశంగా ప్రవర్తించానని, అంత తొందరపాటు పనికిరాదని అన్నారు. అలా పరుషంగా ప్రవర్తిస్తే మనకి వాళ్ళకి ఇంక తేడా ఏముంది అన్నారు. కానీ నాకు ఆ క్షణంలో అంత విచక్షణ చూపించాలనే ఆలోచన రాలేదు.
మీరు వసంత చెప్పిందన్నా అంతా విన్నారు కదా, మనం డైవోర్స్కి అప్లై చేద్దాం అంది ప్రీతి. అలాగే, నాన్నగారి సలహా కూడా తీసుకుందాం అన్నాడతను. తర్వాత శరత్, ప్రీతి, వసంత, మహీధర్రావు గారు కూర్చుని మాట్లాడారు. తండ్రి ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా ఇంకా ఆలోచిద్దామనడం ప్రీతికి ఏమాత్రం నచ్చలేదు. ఇప్పటికిప్పుడు వసంతని వారితో తెగదెంపులు చేయించుకోవాలని అంటుంది. ప్రీతి, వసంత అక్కడ లేనప్పుడు మహీధర్రావు గారు శరత్ చంద్రతో మాట్లాడారు. చూడు శరత్, ప్రీతికి ఒట్టి ఆవేశం తప్ప ఇంకేం తెలీదు. మనం ఒకసారి జగదంబ కామేశ్వరరావులతో మాట్లాడదాం అన్నారాయన. అలాగే అన్నాడతను. ఆ సాయంత్రం అతను కామేశ్వరరావుని, జగదంబని కలిసి వచ్చాడు. ఏమన్నారు వాళ్ళు అడిగారు మహీధర్రావు గారు. శరత్ వివరంగా చెప్పాడు. మీరు వాళ్ళని మోసం చేశారని అంటున్నారు వాళ్ళు అన్నాడు శరత్. నేనా? ఆశ్చర్యపోయారాయన. వాళ్ళు వసంత మీ పెంపుడు కూతురని భావించారట, అందుకే ఈ సంబంధం కలుపుకున్నారట. కామేశ్వరరావు గారిని మీరు ఇంట్లోనే అట్టపెట్టుకుని ఆస్తిలో భాగం ఇస్తారని అనుకున్నారట అన్నాడు శరత్. నేనసలు ఆ మాటే ఎత్తలేదు. కట్న కానుకలు అడిగారు, అడిగినవి కాదనకుండా ఇచ్చాను. వాళ్ళ మనసు నొప్పించకూడదని అడిగిన దానికంటే అన్నదానికంటే కూడా ఎక్కువే ముట్ట చెప్పాను అన్నారాయన. అక్కడే వచ్చిందండి ఈ చిక్కు. మీరు ఆ పని చేయడంతో వాళ్ళు కోరికిందంతా మీ దగ్గర నుంచి లాగచ్చు అని వాళ్ళు ఆశిస్తున్నారు అన్నాడు శరత్చంద్ర. నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగదు. మాట వచ్చిందంటే నాకు చాలా పట్టుదల ఆవేశాన్ని అణుచుకుంటూ అన్నారు మహీధర్రావు గారు. ఇప్పుడు రెండే మార్గాలున్నాయండి. ఒకటి, వసంతకి కామేశ్వరరావు చేత విడాకులు ఇప్పించి ఈ పెళ్లి అనే నరకం నుంచి బంధ విముక్తురాల్ని కావించడం. రెండోది, వాళ్ళతో సంప్రదింపులు జరిపి మంచి చేసుకుని తృణమో పణమో ముట్టజెప్పి వసంతని కాపురం చేయనీయడం. వసంతకి మనం నేర్పి మెల్లిగా భర్తని తావులోకి తెచ్చుకోమని చెప్పాలి. వసంత కాస్త సహనం వహించి అతనిలో మార్పు తెప్పిస్తే ఆ సంసారం చక్కబడచ్చు అన్నాడు శరత్. ఈ రెండూ కాకుండా మూడో మార్గం లేదా అడిగారాయన. లేదు అన్నాడతను. కర్మ, పెళ్లి చేయడానికి ఆలోచించినంతసేపు పట్టలేదు. ఎంత చిత్రం. పెళ్లికి ముందు మాట్లాడిన మనుషులేనా అనిపిస్తోంది. వాళ్ళు నన్ను మోసం చేసి నేను వాళ్ళని మోసం చేశానని అంటున్నారా? ప్రీతిని వద్దన్నాను కానీ ఇప్పుడు నాకే చెప్పలేనంత ఆవేశం వస్తోంది అన్నారాయన. మనం తొందరపడవద్దండి. కొద్ది రోజులు వసంతని ఇక్కడే ఉండనియండి. ఆవేశాలు తగ్గిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఎందుకంటే మనిషి ఎప్పుడూ సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానం, ఆవేశంగా ఉన్నప్పుడు నిర్ణయం చేయకూడదంటారు అన్నాడు శరత్చంద్ర. సరే కానీ అన్నారాయన. ప్రీతి మాత్రం వసంతకి డైవోర్స్ ఇప్పించి తీరాలని పట్టుబడుతోంది అన్నాడు శరత్. ప్రీతికేం తెలీదయ్యా, అది చిన్నపిల్ల. ఇది ఒక నిండు జీవితానికి సంబంధించిన సమస్య అన్నారాయన. అందుకే డైవోర్స్ తప్పనిసరి అంటోంది ప్రీతి అన్నాడతను. ఆయన క్షణం ఆగి, నువ్వేమంటావు, నీ అభిప్రాయం ఏమిటి అన్నారు. వాళ్లతో మాట్లాడిన తర్వాత డైవోర్స్ ఇప్పించడమే మంచిదనిపిస్తోంది. ఎందుకంటే కొంతమంది మనుషులుంటారు, వాళ్ళు జలగల్లాంటి వాళ్ళు. డబ్బు అనే రక్తం పీల్చడంలో సిద్ధహస్తులు. జగదంబ ఆ కోపకి చెందిందే. కామేశ్వరరావుకి తల్లి ఎంత చెప్తే అంత. అతనికి వ్యక్తిత్వం అంటూ లేదు, తల్లి చేతిలో కీలుబొమ్మ. ఆ ఇంటికి వెళ్తే వసంత జీవితం నరకమే అవుతుందండి అన్నాడు శరత్చంద్ర. కానీ లోకం అన్నారాయన సందేహంగా. లోకానికి వెరిస్తే వసంత జీవితం పణం పెట్టాల్సి వస్తుంది అన్నాడతను. అయ్యో దేవుడా, ఈ పెళ్ళి అసలు నేను ఎందుకు చేసినట్టు అన్నారాయన నిస్పృహగా కృంగిపోతూ. శరత్ మాట్లాడలేదు. ఈయనే కాదు, లోకంలో చాలామంది అంతే.
ఆడపిల్ల పెళ్లి కాకుండా ఉంటే గుండెల మీద కుంపటి అనుకుంటారు. పెళ్లి చేసేస్తే తమ బాధ్యత తీరిపోతుందని భావిస్తారు. పెళ్లి చేసిన వెంటనే ఇలాంటి సమస్య ఎదురైతే వాళ్ళకి రెట్టింపు బాధ కలుగుతుంది. అయ్యో మనం పొరపాటు చేశామే అనే బాధ. అది ఒప్పుకోలేక ఆడపిల్లని పెళ్లితో రాజీపడమంటారు. లోకం ముందు తమ పరువేం కావాలి అని ఆలోచిస్తారే కానీ అమ్మాయి జీవితం గురించి ఆలోచించరు. మహీధర్రావు గారు డబ్బు వృధా అయిందనే దానికంటే లోకం ముందు నవ్వుల పాలు కావాల్సింది వస్తుందని భయపడుతున్నారు. ఆ విషయం శరత్చంద్రకి అర్థమైంది. శరత్చంద్ర వెళ్ళిపోయిన తర్వాత మహీధర్రావు గారు పినాకపాణి గారికి ఫోన్ చేసి వెంటనే రమ్మన్నారు. ఎందుకురా అని అడిగారు పినాకపాణి గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను అన్నారు మహీధర్రావు గారు. సరే, రేపు వీలు కాదు, ఎల్లుండి బయలుదేరి వస్తాను అన్నారు పినాకపాణి గారు. తప్పకుండా రా, నీతో చాలా చెప్పాలి అన్నారు మహీధర్రావు గారు. ఇలాంటి విషయాల్లో శరత్చంద్ర తెలివైనవాడైనా అనుభవం లేనివాడు కాబట్టి పినాకపాణి గారి ఆలోచన సరైనదిగా ఉంటుందని భావించారు ఆయన. అందుకే ఆయన్ని రప్పించారు. శరత్చంద్ర అప్పుడే కోర్టు నుంచి ఇంటికి వచ్చాడు. అతని ఆఫీస్ రూంలో సోఫాలో వెనక్కి ఆనుకుని కూర్చున్న ప్రీతి కనిపించింది. ప్రీతి ఒళ్ళో పుస్తకం ఉన్నా ఆ అమ్మాయి దాన్ని చదవడం లేదు. దీర్ఘాలోచనలో మునిగి ఉన్నట్టుగా ఎటో చూస్తూ ఆలోచిస్తోంది. గుడ్ ఈవినింగ్ అన్నాడు శరత్చంద్ర. ప్రీతి ఉలిక్కిపడి ఇటు తిరిగింది. ఎదురుగా శరత్చంద్ర. ఎంతసేపైంది వచ్చి? నేను చూడనే లేదే అందామే. ఇప్పుడే వస్తున్నాను, ఏమిటి విశేషం అన్నాడు అతని చేతిలో కోటు కుర్రాడికిస్తూ. నేను మీ దగ్గర ఆశ్రయం కోసం వచ్చాను అంది ప్రీతి. వాట్ అంటూ బూట్లు విప్పుతున్న అతను ఒక్కసారిగా తలెత్తి చూశాడు. ప్రీతి సోఫాలోంచి లేచింది. అటూ ఇటూ తిరుగుతూ అంది. అవును, డాడీతో పోట్లాడి ఆ ఇంట్లో ఉండనని, ఆయనకి నాకు ఏ సంబంధం లేదని చెప్పేసి వచ్చేశాను. నేను ఇక్కడికి మధ్యాహ్నం అనగా వచ్చాను అంది. సీను, గ్లాస్తో మంచినీళ్ళు తీసుకురా అంటూ అరిచాడు శరత్చంద్ర. థ్యాంక్స్, నాకు అవసరం లేదు అంది ప్రీతి. మీరు చెప్పిన వార్త వింటుంటే నాకే నోరు తడారిపోతోంది నవ్వుతూ అన్నాడు శరత్చంద్ర. ప్రీతి చుర్రుమంటూ అతని వైపుకు తిరిగింది. మీ జోక్స్ కట్టిపెట్టండి, నేను చాలా సీరియస్గా చెప్తున్నాను అంది. నేను సీరియస్గానే అడుగుతున్నా. డాడీతో మీకు అంత అభిప్రాయ భేదం కలిగించే సమస్య ఏమొచ్చిందని అన్నాడు శరత్చంద్ర. ఇంకేముంది, వసంత విషయమే అంది ప్రీతి. వసంత విషయమా అన్న శరత్చంద్ర కళ్ళల్లో రెప్పపాటుగా నిరాశామేఘం తళుక్కున మెరిసి పారిపోయింది. సీను తెచ్చి అందించిన మంచినీళ్లు గడగడా తాగేశాడు అతను. గ్లాసు సీనుకి ఇచ్చేస్తూ, ఇప్పుడు చెప్పండి, వసంత విషయం ఎందుకు, ఏమైంది అని అడిగాడు. ప్రీతి అతనికి ఎదురుగా కుర్చీలో కూర్చుంది. డాడీ ఏం చేశారో తెలుసా అంది. మీకు కోపం తెప్పించే పనేదో చేసే ఉంటారని తెలుస్తోంది, లేదంటే మీరిలా రారు కదా అన్నాడు శరత్చంద్ర. మీరు కరెక్ట్గా ఊహించారు, పినాకపాణి అంకుల్ వచ్చారు అంది ప్రీతి. అవును, తెలుసు నాకు అన్నాడతను. ఆయన డాడీ కలిసి గంటలు లోపల కూర్చుని నన్ను రానేకుండా ఏదో చర్చ చేశారు. చేసి ఏం చేశారో తెలుసా? వసంత అత్తవారింటికి వెళ్లాలని నిర్ణయం చేశారు అంది ప్రీతి. అలాగా అన్నాడతను. అలాగా అని అంత మెల్లగా పట్టనట్టుగా అంటారేంటి? మీకు ఇది వింటుంటే ఒళ్ళు మండిపోవడం లేదు ఆవేశంగా అడిగింది ప్రీతి. మీరు ఆవేశపడకండి అన్నాడు అన్నయంగా శరత్చంద్ర. లేవబోయిన ప్రీతి మళ్ళీ కూర్చుంది. వాళ్ళసలు ఒంటరిగా నన్ను ఆ ఛాయలకి రానేయకుండా మెల్లగా మాట్లాడుకుంటుంటే అప్పుడే నాకు ఇలాంటిదేదో జరుగుతుందని అనుమానం వచ్చింది. మా డాడీ సంగతి నాకు బాగా తెలుసు. నా ఉద్దేశం మన్నించేటట్టయితే నన్ను దగ్గర పెట్టుకుని నిర్ణయాలు చేస్తారు. అలా కాకుండా వ్యతిరేకంగా ఆలోచించాలంటే నన్ను ఏదో పని మీద అక్కడి నుంచి పంపించేస్తూ ఉంటారు
అంది ప్రీతి. పినాకపాణి గారు ఏమన్నారు? శరత్ అడిగాడు. ఆయన వెళ్ళి జగదంబ గారితో కామేశ్వరరావుతో మాట్లాడొచ్చారు. వాళ్ళు వసంతకి ఉండడానికి ఒక ఇల్లు, వసంత పేరు మీద ఒక 50,000 ఇస్తే ఇక మా జోలికి రావన్నారట. ఆ ఇంట్లో ఉంటూ ఆ డబ్బుతో ఏదో వ్యాపారం చేసుకుంటారట. ఇది ఉభయులకి గౌరవప్రదంగా ఉండే రాజీట. వసంత తమ మీద ఏ చిన్న ఫిర్యాదు చేయకుండా చూసుకుంటారట అంది ప్రీతి. నేను నమ్మను అన్నాడు అంతా విన్న శరత్చంద్ర. నేను కూడా సరిగ్గా అదే మాట అన్నాను. కానీ డాడీకి చాలా నమ్మకం. ఈ ఒక్కసారి ఇలా చూసి ఇందుకు భిన్నంగా వారు ప్రవర్తిస్తే అప్పుడు డైవర్స్ తీసుకోవచ్చుట అంది ప్రీతి. శరత్చంద్ర ఆలోచనగా చూశాడు. అంటే వాళ్ళు మారతారేమోనని ఇంకొకసారి ఆశగా ప్రయత్నించడం అన్నమాట అన్నాడతను. అదే నాకు అస్సలు నచ్చలేదు. వసంతని అత్తవారింటికి పంపించేటట్లయితే నేను ఇంకా ఆ ఇంట్లో ఉండను అని చెప్పేశాను అంది ప్రీతి. శరత్చంద్ర ప్రీతికి నచ్చ చెప్తున్నట్లుగా అన్నాడు. ప్రీతి, మరొక్కసారి ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు. కానీ వారు కోరిన డబ్బు ఇవ్వడం మాత్రం దండగే. డబ్బు లేకుండా ప్రయత్నం చెయ్యొచ్చు కదా అన్నాడు. అలా కుదరదుట. వాళ్ళు ఈ షరతు మీదే ఒప్పుకున్నారట. వీళ్ళు అంగీకరిస్తున్నారు. అసలు వీళ్ళకి పిచ్చన్న ఉద్దేశం అంది ప్రీతి. లేదులే ప్రీతి, పెద్దవాళ్ళు అనుభవంతో చెప్తారు. అందులో పినాకపాణి గారు కూడా అలా చెప్పారంటే తప్పకుండా ఏదో ఒక ఒడుపు ఉండే ఉంటుంది. వాళ్ళకి డబ్బు ఎరచూపి ఏ కాగితంగా రాయించుకోవడమో చెయ్యొచ్చు అన్నాడు శరత్చంద్ర. అవును, వసంతకి ఏమాత్రం కష్టం కలగనీయమని వారి చేత రాయించుకుంటారట అంది ప్రీతి. ఈ భార్యాభర్తల తగాదాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయనుకోండి. భార్యాభర్తలు పోట్లాడుకుని ఒకరి మొహాలు ఒకరు చూసుకోకుండా భీష్మించుకుని బోల్డంత డబ్బు లాయర్లకు పోసి కోర్టుల చుట్టూ తిరిగి విడాకులు కూడా సంపాదించి తర్వాత మళ్ళీ 6 నెలల్లో అదంతా మర్చిపోయి కలిసి కాపురం చేసుకున్న వాళ్ళని ఎంతమందినో చూశాను నేను. ఈ భార్యాభర్తల పోట్లాట్లు అస్సలు నమ్మకూడదు. వసంత కామేశ్వరరావు కలిసి కాపురం చేసి మళ్ళీ మామూలుగా అవ్వచ్చేమో, సందేహం ఏం లేదు అన్నాడతను. మీరు కూడా అదే మాట అంటున్నారా అని అడిగింది ప్రీతి. ప్రీతి, మీ నాన్నగారు అనుభవజ్ఞులు. ఆయన తొందరపడి నిర్ణయాలు చేసే మనిషి కాదు. ఆయన అసలే వసంత పెళ్ళి ఇలా అయిందే అని కృంగిపోతున్నారు. దానికి తోడు నువ్వు కూడా ఇలా ఎదురు తిరిగితే ఇంకా బాధపడతారు. కానీ ఇంకొక ఛాన్సు వసంత అత్తవారికి ఇవ్వడంలో నష్టమేం లేదు. నువ్వింటికి వెళ్ళు అన్నాడతను. నేనా? డాడీ అభిప్రాయం మార్చుకున్నానని ఫోన్ చేస్తే కానీ ఇంటికి రానని చెప్పాను పౌరుషంగా అంది ప్రీతి. తొందరపడ్డావు ప్రీతి. ఈ విషయంలో అనుభవజ్ఞులైన వారి నిర్ణయం పాటించడమే మంచిది అన్నాడతను. ఇంతలో ఫోన్ మోగింది. శరత్చంద్ర తీశాడు. నేను శరత్ని మాట్లాడుతున్నాను. ఏమిటి? ఎప్పుడు? డాక్టర్ వచ్చారా? హాస్పిటల్కి తీసుకెళ్తున్నారా? ప్రీతి ఇక్కడే ఉంది అన్నాడు. ఏమిటి? ఆదుర్దాగా అడిగింది ప్రీతి. ఇప్పుడే వస్తున్నాం అంటూ ఫోన్ పెట్టేసిన శరత్ ప్రీతి వైపు తిరిగి, డాడీకి హార్ట్ అటాక్ట, హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారట అన్నాడు. ప్రీతి నీరు కారిపోయింది. వెంటనే శరత్చంద్ర ప్రీతి ఇంటికి పరిగెత్తుకుని వచ్చారు. అప్పటికే డాక్టర్ గారు ఆయన్ని కారులో హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఎక్కించారు. ప్రీతి గబాలన కారులోకి ఎక్కి తండ్రిని ఒడిలోకి తీసుకుంది. హాస్పిటల్లో ఆయనకి ఇంజెక్షన్స్ ఇచ్చి డాక్టర్స్ పర్వాలేదు, తట్టుకున్నారు, మందులు పనిచేస్తున్నాయి అనేంతవరకు ప్రీతి చుట్టుపక్కల ఏం జరుగుతోందో గమనించిన దానిలా అక్కడ బెంచి మీద కూర్చుండిపోయింది. ప్రీతికి చాలా భయం వేసింది. డాడీ మళ్ళీ కళ్ళు తెరుస్తారా? నేను తన దగ్గరికి వచ్చేసానని తెలుసుకునే అవకాశం వస్తుందా అనిపించింది ఆమెకి. ఆయనకి స్పృహ బాగా తెలిసి కళ్ళు తెరిచి చూడడం ప్రీతికి జీవితంలో ఎన్నడూ ఎరగనంత సంతోషంగా, అద్భుతంగా అనిపించింది. డాడీ అంటూ
మంచం మీద కూర్చుని అన్యాయంగా పిలిచింది ప్రీతి. మహీధర్రావు గారు కళ్ళు పూర్తిగా తెరిచి చూశారు. ఆ ముఖం ఏదో శక్తితో పోరాడి అలసిపోయినట్లుగా నీరసంగా ఉంది. డాడీ, ఎలా ఉంది అని అడుగుతున్న ప్రీతి ఎంత నిగ్రహించుకుందామని ప్రయత్నం చేసినా ఆమె కళ్ళల్లోంచి నీళ్లు జలజలా రాలాయి. ఆయన చెయ్యి చాచారు. ప్రీతి చప్పున 2 చేతులతో ఆ చేతిని గట్టిగా పట్టుకుంది. డాడీ, సారీ, ఐమ్ సారీ అంది. ఆయన కళ్ళల్లో కూడా నీళ్లు ఊపికి వచ్చాయి. నన్ను వదిలి వెళ్తానని ఎప్పుడూ అనకమ్మా అన్నారు. అనను డాడీ, అస్సలు అనను. నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పనులు చేయను అంది ప్రీతి. వసంత్ పెళ్లి విషయం, వ్యాపార సంబంధమైన ఒత్తిడి, దానికి తోడు ప్రీతి చేసిన హఠం, ఇవన్నీ కలిపి ఆయన తట్టుకోలేకపోయారు. వాడి సంగతి నీకు తెలియందే ఉందమ్మా. లోపలే స్వయంపాకం. మనలాగా నోరు విప్పి అరవడు. ఇంకా నయం కదూ, దేవుడు చల్లగా చూశాడు కాబట్టి సరిపోయింది. వసంత కాపురం విషయం, నీకు పెళ్లి కాలేదని వాడు లోపల చాలా మదన పడుతున్నాడు. అన్నింటికంటే ముఖ్యం, మీ డాడీ నిశ్చింతగా ఉండాలి అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి అన్నారు పినాకపాణి గారు. చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ఎవరున్నారు అంకుల్ అంది ప్రీతి. చూడమ్మా, మనిషి పెళ్లి చేసుకోవడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి, తనంతట తాను ఎన్నిక చేసుకున్న వ్యక్తిని వరించడం. రెండోది, పెద్దలు చెప్పిన వ్యక్తిని అంగీకరించడం. నువ్వు మీ నాన్న మీద నమ్మకం ఉంచి ఆయనకి నచ్చిన వ్యక్తిని అంగీకరించడంలో తప్పేం లేదని నా ఉద్దేశం అన్నారు పినాకపాణి గారు. ప్రీతి మాట్లాడలేదు, తలదించుకుంది. మళ్ళీ పినాకపాణి గారే అన్నారు, మీ డాడీకి శరత్ నచ్చాడు. నాకు బాగా తెలిసిన వ్యక్తి, తెలివిగలవాడు, మంచివాడు. ముఖ్యంగా తన తరఫున ఎవరూ లేరు. అతనైతే మీ కుటుంబంలో బాగా కలిసిపోతాడు. నా అనే ఆత్మీయులు లేనివాడు కాబట్టి మీరు చూపించే ఆపేక్ష అతన్ని అన్నింటికంటే ఎక్కువగా బంధిస్తుంది. ఒక డబ్బు మినహా అతనికి ఇంకేమీ లోటు లేదు. ఆ డబ్బు ఎలాగో అతను ఇంకో 2-3 ఏళ్లలో సంపాదించుకోగలడు. శరత్ నీకు నచ్చితే అంటూ ఆయన అసంపూర్తిగా ఆగిపోయారు. ప్రీతి తలెత్తలేదు. ఏదో ఫోన్ రావడంతో పినాకపాణి గారు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. ప్రీతి చాలాసేపు అక్కడే కూర్చుండిపోయింది. అవును, శరత్చంద్ర గురించి అంకుల్ అన్న ప్రతి చిన్న మాట అక్షరాల నిజమే. అతనికి తమ కుటుంబంతో సరితూగే డబ్బు లేని మాట నిజమే, కానీ గౌరవం, ప్రతిభ, మంచితనం అన్నీ ఉన్నాయి. అన్నింటికంటే కేసులు తీసుకోవడంలో అతను చూపించే సామర్థ్యం అనన్య సామాన్యమైంది. అతనికి ఇంట్లో ఎంతో చనువు ఉంది. అయినా ఎప్పుడూ హద్దుమీరి ప్రవర్తించడు. అతనిలో ఒక నిర్దిష్టమైన వ్యక్తిత్వం ఉంది. ప్రవర్తనలో తన హద్దులు తాను తెలుసుకోవడమే కాకుండా ఎదుటివారిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతాడు. అతడు ఇక్కడికి వచ్చిన ఈ 6 నెలల్లో అతన్ని తను బాగానే అర్థం చేసుకుంది. ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉంది, అభిమానము ఉంది. ఒకరి మనసులో ఒకరు క్షుణ్ణంగా అర్థం చేసుకునే నేర్పు ఉంది. అన్నింటికీ మించి ఇద్దరూ ఆప్తమిత్రుల్లా అయ్యారు. ఏ విషయం అయినా నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా మాట్లాడుకోగలరు. భార్యాభర్తలుగా ఇద్దరు కలిసి సహజీవనం చేయడానికి ఈ దగ్గరతనం చాలేమో అనుకుంది ప్రీతి. ఆమె తండ్రి వైపు ఆలోచించసాగింది. ఆయనకి తన వివాహం సమస్య ఎంతగా వేధిస్తోందో ప్రీతికి బాగానే అర్థమవుతోంది. తనను ఏదో ఒక సంబంధం చూసి చేసుకోమని అడగలేరు. ఇలా ఉండిపోతే ఎప్పటికో ఏదో ఒక నాటికి పెళ్ళవుతుందిలే అని నిశ్చింతగానూ ఉండలేరు. ఇన్నాళ్ళు పెళ్ళి అనేది తన స్వవిషయంగా భావించింది. కానీ ఇప్పుడు ప్రీతికి తండ్రి నిశ్చింతే అన్నింటికన్నా ముఖ్యం అనిపిస్తోంది. శరత్చంద్రని వివాహం చేసుకోవడానికి ఆమెకి ఏం అభ్యంతరం కనిపించలేదు. కానీ అతని ఉద్దేశం, అతని మనసు ఎవరు తెలుసుకుంటారు?